ఎవరికైతే కనుబొమ్మలు ఎలా ఉంటాయో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు సాక్షాత్తు దైవాంశ సంభూతులు. వీళ్ళ జ్ఞానశక్తి అపారమైన మేధస్సును కలిగి ఉంటారు. ఇలాంటి కనుబొమ్మలు దేవతలకి, దానవులకి, ఋషులకి, కెంపురుషులకి, చిరంజీవులకి ఇలాంటి కనుబొమ్మలు ఉండేవని మన పురాణ గ్రంథాల్లో చెప్తున్నారు. వీళ్ళ శరీరంలో సహస్ర చక్రాలలో అతి ముఖ్యమైన చక్రం అజన చక్రం ఎప్పుడూ శక్తివంతంగా వెలుగుతూ ఉంటుందంట. వీళ్ళని సూక్ష్మ జ్ఞాని అని కూడా అంటారు. వీళ్ళ అజన చక్ర శక్తితో ఫ్యూచర్ ని చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేస్తారంట. సాక్షాత్తు ఆ త్రినేత్రుడికి మూడో కన్ను ఉన్నట్టే వీళ్ళకి ఆ శివుడే మనోనేత్రం అంటే అజన చక్రం లాంటి మూడో కన్నునిచ్చారని చెప్తారు. వాళ్ళ అపార మేధ ఎప్పుడు ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా జరగబోయే దాన్ని గ్రహించి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీకు చెప్తున్నది సాక్షాత్తు ఆ శివుడి ప్రతిరూపం అన్నది మరవకండి. వాళ్ళు ఎప్పుడు అమితమైన ఆలోచన గ్రహణ శక్తిని కలిగి ఉంటారు. మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరికైనా ఇలాంటి కనుబొమ్మలుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. మీకే కనుక ఈ టైప్ ఆఫ్ కనుబొమ్మలు ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని క్రేజీ కంటెంట్